అందరికీ నమస్కారము. జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి, టెన్షన్స్ లేకుండా అంటే ఒక 8 సూత్రాలు చెప్తాను. ఏం లేదండి, చిన్న జీవితంలో కొంచెం అటు ఇటు ఆటుపోట్లు అవుతా ఉంటాయి. కష్టాలు లేని వాళ్ళు అంటూ ఉండరు. కష్టం రావట్లేదు అంటే గనక మీరు ప్రాపర్‌గా వెళ్ళట్లేదు అని అర్థం. స్వామి వివేకానంద గారు చెప్పారు. వెన్ యూ డోంట్ ఫేస్ వన్ ప్రాబ్లమ్ ఇన్ ఎ డే మీన్స్ యూ ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే అని చెప్పారు గదా! అట్లనే అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే కొన్ని ప్రిన్సిపల్స్ మన మైండ్‌లో పెట్టుకొని ఇట్లా వెళ్తే గనుక జీవితం చక్కగా ఉంటది. ఇది నా ఎక్స్‌పీరియన్స్ తోటి ఒక 8 ప్రిన్సిపల్స్ మీతో చెప్పుకుంటున్నాను. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సరే, టైం వేస్ట్ చేయకుండా 8 ప్రిన్సిపల్స్ టకాటకా చెప్పుకుంటూ వెళ్తాను. స్క్రిబ్లింగ్ ప్యాడ్ గాని, ఏదైనా డైరీ గాని ఏదైనా పెట్టి రాసుకోండి. ఇది ఇంప్లిమెంట్ చేయాలి, నేను ఇది ఫాలో అవ్వాలి అని. అప్పుడే మీకు ఈ వీడియో అడ్వాంటేజ్ ఉంటది. పాస్ చేయండి. గో అహెడ్. పోయి ఏదైనా తెచ్చుకోండి, స్క్రిబ్లింగ్ ప్యాడో లేకపోతే మంచి డైరీలు ఉంటాయి కదా, ఇంట్లో ఒకటి పెట్టుకోండి. జీవితానికి ఎప్పుడూ ఉపయోగపడుతుంది ఆ డైరీ. సరే, ఫస్ట్ పాయింట్‌కొస్తే గనుక బీ ఎ గుడ్ లిసనర్ అండ్ స్పీక్ లెస్. మంచిగా వినడం ఒకటి అలవాటు చేసుకోండి. మనకు వినడమే ప్రాబ్లము. అవతల వాళ్ళు చెప్పేది వినం. మనం మాట్లాడేస్తాం. మనం ఎక్సైట్ అయిపోతాం. నేను చెప్పేది విను, నేను చెప్తా ఇదే గోల మనకి. కాబట్టి మనం అవతల వాళ్ళు చెప్పేది శాంతంగా వినడం ఒక్కటి మెల్లగా అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అవతల వాళ్ళకి కలుగుతుంది. అట్లా బీ ఎ గుడ్ లిసనర్. తక్కువ మాట్లాడండి. బాగా లొడలొడ మాట్లాడకుండా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడండి. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడండి. మనుషులను చూసుకొని మాట్లాడండి. అట్లా మాట అంటే నోటిని కంట్రోల్‌లో పెట్టుకుంటే గనక ఇంకేముంది, మనం ప్రపంచాన్ని జయించేయొచ్చు. అంత క్వాలిటీ, అంత పవర్ మన నోటికి ఉంది. కాబట్టి బీ ఎ గుడ్ లిసనర్, స్పీక్ లెస్. తక్కువ మాట్లాడండి, కానీ క్వాలిటీగా మాట్లాడండి. ఈ అలవాటు మెల్లగా చేసుకోండి. అయితది. ఇక్కడ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే అయితది. ఇక రెండవది, అబ్జర్వ్ పీపుల్ అండ్ సిట్యుయేషన్. జనాల్ని అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు ఏమేం కథలు నడుపుతున్నారు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు. కొంచెం మెల్లగా అబ్జర్వ్ చేయండి. ఏం అనకండి. నోటి నుంచి ఏమీ అనొద్దు వాళ్ళని. ఎందుకంటే మళ్ళా దుష్మని కదా, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు అనేసి మీ మాటలు ఇంకోళ్ళకి పోయి చెప్పడం, మీదంతా కథ అవుతూ ఉంటుంది. కాబట్టి మనము అట్లా నోటితోనే ఏమనకుండా జస్ట్ అబ్జర్వ్ ద పీపుల్. మనుషుల్ని అబ్జర్వ్ చేయండి. అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మీ ఆఫీస్‌లో కావచ్చు, మీ బంధువుల మధ్యలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా అబ్జర్వ్ చేయండి. మంచి అయితే ఓకే, చెడు అయినా కానీ డోంట్ గెట్ పానిక్ అవ్వకండి. ఇట్లయిందా, అట్లయిందా, టెన్షన్ అవ్వకండి. ఏదైనా టెంపరరీ, గుర్తుపెట్టుకోండి. ప్రతీది టెంపరరీ. టైమ్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సమయం అనేది ప్రతి సమస్యని పూరిస్తుంది. కొంతకాలం వెయిట్ చేయండి. మీరు చేసేది ఆపకండి. మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. కాకపోతే పానిక్‌గా ఫీల్ అయిపోయి నానా టెన్షన్‌లు తీసుకొని, ఏదో జరగకూడనిది జరిగిపోతుందని ఊహించుకొని భయాందోళనకు గురి అవ్వడము, ఇంకేదో బీపీలు ఇంకెక్కువ, షుగర్‌లు పెంచుకోవడం అట్లాంటివి ఏమొద్దు. అంత టెంపరరీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత కొంతకాలం అయితే మానిపోతుంది. అంతా నార్మల్ అయిపోతుంది. సో, కాబట్టి జస్ట్ అబ్జర్వ్ ద పీపుల్, అబ్జర్వ్ ద సిట్యుయేషన్స్. ఆ జనాలను అబ్జర్వ్ చేయండి. జరిగే సంఘటనలను అబ్జర్వ్ చేయండి. డోంట్ గెట్ పానిక్. మీకు వీలైనంత మీరు చేయండి. చేయలేకపోతే వదిలేయండి. అంతేగాని ఇక్కడ మాత్రం తీసుకోకండి. ఇక మూడవది, నెవర్ స్టాప్ లెర్నింగ్. నేర్చుకోవడం మానకండి. మీరు ఏది నేర్చుకుంటూనే ఉండండి. నేను ఎప్పుడో ఏదో కోర్స్ చేశాను, నేను ఎంబీబీఎస్ చేశాను, నేను ఇంజినీరింగ్ చేశాను, అయిపోయింది, నేను నేర్చుకోను, నాకున్నదంతా జాబ్ ఇయ్యనంటే కుదరదు ఇప్పుడు. ఎందుకంటే మనం నేర్చుకున్న కొద్దీ మనకి పురోభివృద్ధి. కరెక్టే చెప్పానా? ప్రోగ్రెస్ అనేది పాసిబుల్ వెన్ యూ కీప్ లెర్నింగ్. ఎంత నేర్చుకుంటా ఉంటే అంత మంచి ప్రోగ్రెస్ మీకు ఉంటుంది. కాబట్టి నేర్చుకోవడం అస్సలు ఆపకండి. నేర్చుకుంటా ఉంటే మన మైండ్ షార్ప్‌గా ఉంటుంది, యాక్టివ్‌గా ఉంటాము, ఎనర్జిటిక్‌గా ఉంటాము. మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, విల్ పవర్ పెరుగుతుంది. ఎక్కువ కాలం యంగ్‌గా బతుకుతాము నేర్చుకున్న కొద్దీ. ఈ అల్జీమర్స్ అనేసి ఈ వ్యాధులు ఉంటాయి కదా, మతిమరుపు అనే వ్యాధులు ఏజ్ పెరిగిన కొద్దీ అవి ఏమి రావు. నేర్చుకుంటాడు, ఏదో ఒకటి నేర్చుకోండి. మీరు నేర్చుకున్నది కంటిన్యూ చేయండి, అప్‌గ్రేడ్ చేసుకోండి, లేదా కొత్తవి నేర్చుకోండి. బట్ నెవర్ స్టాప్ లెర్నింగ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ 4th పాయింట్,
నెవర్ నెగ్లెక్ట్ హెల్త్. మీకు చాలా ఇంపార్టెంట్ పని ఏంటంటే మీ హెల్త్‌ని కాపాడుకోవడం. తర్వాతనే అన్నీ. పైసలు సంపాదిస్తాం, జనాల్ని సంపాదిస్తాం, పదవులను సంపాదిస్తాం, ప్రమోషన్‌లు కొట్టుకుంటాం. ఇయన్నీ బంగ్లాలు కొట్టుకున్నాము. ఆ కార్లు, ఆ కార్లు ఇయన్నీ వచ్చినాయి. అన్నీ టెంపరరీ. పర్మనెంట్ ఏదంటే హెల్త్. కొంచెం దీన్ని కాపాడుకోండి. దీన్ని కాపాడుకోనికి ఏం చేయాలి? 2 గుర్తుపెట్టుకోండి. మంచిగా ఎక్సర్సైజ్ చేయండి. మన పొట్టకి, మన ఏజ్‌కి, మన బాడీకి సరిపడే ఫుడ్ తీసుకోండి. ఈ 2 చూసుకుంటే హెల్త్ ఆటోమేటిక్‌గా చక్కగా పడుతుంది. చక్క దారిలో వెళ్తుంది. ఇక నెక్స్ట్ కొన్ని విషయాలు మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏం కంట్రోల్ చేసుకోవాలంటే, ఒకటి ఈగో. బాగా పొగరు ఉండడం మనకి. ఈగో ఒకటి కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా కోపాన్ని, అసూయ, అవతల వాళ్ళ మీద అసూయ పెంచుకోవడము, ఇంకా కాంపిటీషన్ అండ్ కంపారిజన్, ఇవి చీప్‌వి కంట్రోల్ చేసుకోవాలి. చీప్ కాంపిటీషన్, చీప్ కంపారిజన్. మామూలు కాంపిటీషన్ పెట్టుకోండి, మంచోళ్ళతో పెట్టుకొని బాగా పైకి రండి, అది వేరే. చీప్ కాంపిటీషన్ పెట్టుకొని ఇప్పుడు లోపల జెలస్ పెట్టుకొని వాళ్ళ మీద ఏడుచుకుంటే వీళ్ళ మీద ఏడుచుకుంటూ కూర్చుంటే ఇంక కిందనే పడతారు కానీ పైకైతే రారు. ఈ కాంపిటీషన్ అండ్ కంపారిజన్, ఈ 2 హెల్దీ వేలో పెట్టుకోండి. చీప్ మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఇవన్నీ కంట్రోల్. ఏం కంట్రోల్ చేసుకోమని చెప్పాను? పొగరు, ఇగో ఒకటి కంట్రోల్. కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచి ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు. దేనికి టెంప్ట్ అవ్వకండి జల్దీ. అరే ఈయన అట్లా అన్నాడా, అని అట్లా, ఇది ఇట్లా చేసి టెన్షన్ ఇప్పుడు వద్దు, అసలు ఏమొద్దు. అయితే అయింది, అవుతుంది అనుకోండి, ఇట్లా అవుతుంది, ఏం కాదు. ఇది అయ్యే దాని గురించి నేను బరిగేది, నేను అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా మీకు మీరుగా గైడెన్స్ ఇచ్చుకోండి. వింటున్నారా? మీకోసమే. కోపం అస్సలు వద్దు. అసూయ ఇవన్నీ మన హెల్త్‌ని కింద పడేస్తాయి. మన యొక్క వ్యక్తిత్వాన్ని దిగజారుస్తాయి. మన యొక్క ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. అక్కడో ఇక్కడో ఎక్కడో చోట ఫరక్ పడుతూనే ఉంటుంది మన బాడీలో. అందుకని ఇవన్నీ దూరం పెట్టేయండి, వదిలేయండి. నాకొద్దు, నా డిక్షనరీలో లేనే లేవు అనుకోండి. ఇక నెక్స్ట్ 6th పాయింట్, వర్రీ లెస్, లాఫ్ మోర్. టెన్షన్ తీసుకోవడం తగ్గించండి. వర్రీ లెస్. దానికి ఇది ఇట్లయితుంది, అది అట్లయింది, దాని గురించి తగ్గించేసి లాఫ్ మోర్, ఎక్కువ నవ్వడానికి ప్రయత్నించండి. ఎంత వీలైతే అంత. ఏదో ఒక సిచ్యుయేషన్, ఇంట్లో కూడా జోవియల్‌గా ఉండండి. ఇంట్లో అయినా, ఆఫీస్‌కి వెళ్ళినా, ఎక్కడున్నా కానీ కొంచెం లైట్‌గా ఉండడం నేర్చుకోండి. పని చేసే దగ్గర చేయండి. అక్కడ నవ్వుకుంటే లైట్ తీసుకుంటే మీకు మళ్ళీ ఫరక్ పడుతుంది. కాబట్టి ఎక్కడ ఉండాలో అక్కడ లైట్‌గా ఉండడము, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడము, నవ్వడం చాలా ఇంపార్టెంట్. మంచి సినిమాలు, నవ్వే సినిమాలు మంచిగా చూడండి. ఫ్యామిలీతో కలిసి జోకులు వేసుకుని నవ్వండి. బయటికెళ్ళండి. ఏదో ఒకటి నవ్వుతూనే ఉండండి. ఎంత నవ్వుతారో మీ ముఖానికి ఒక మంచి కండరాలన్నిటికీ ఒక మంచి ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ నవ్వు ఒక్కటే ఇవ్వగలదు, ఇంకేది ఇవ్వలేదు. కాబట్టి నవ్వడం చాలా ఇంపార్టెంట్. టెన్షన్స్ ఎక్కువ తీసుకోకండి. వరీ లెస్ అండ్ లాఫ్ మోర్. నవ్వితే స్ట్రెస్ బస్టర్ కదా, ఈ ప్రిన్సిపల్ ఒకటి. ఇంకా 7వది, డోంట్ బీ స్లేవ్ టు ద సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్కి మనం బందీలం కాకూడదు. మనం సెల్ ఫోన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి కానీ దాని కంట్రోల్లో మనం ఉండడం ఏంటి? తప్పు కదా. అది ఎట్లా చెప్తే అట్లా మనం వినొద్దు. మనం చెప్పినట్టు అది వినాలి. ఎక్కడ రా అంటే రావాలి. అది 5 నిమిషాలు చూస్తా పో, ఎడబోయి కూర్చో అంటే కూర్చుంటుంది అది. అంతే, దాన్ని ఎక్కువ పట్టించుకోకండి. ప్రతిదీ అడ్డమైన అన్నీ చూసుకొని మైండ్ అంతా టెన్షన్ పెట్టుకొని పక్కన వాళ్ళు మాట్లాడుతున్నాం, పక్కన వాళ్ళు ఏమన్నా అంటున్నా కానీ ఇరిటేట్ అయిపోతున్నారు జనాలు. ఎందుకంటే మన ఫోకస్ అంతా సెల్ ఫోన్ మీద ఉంది. ఆడేం జరుగుతుంది? ఆడేం లేదు. నేను చెప్తున్నాను, సోషల్ మీడియాలు ఉన్నాయి కదా, స్పెషలీ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇంకా ఏంటది స్నాప్చాట్ అని, ఇంకా ఇన్స్టా అని, ఇవన్నీ ఏం లేదు. సుత్తి అది అవతలలో ఏం చేస్తున్నాడు, ఇదే గోల మనకి. అంటే అవతల జీవితంలో ఏమవుతుంది, మనం వదిలేసినాం, మన జీవితాన్ని వదిలేసినాం, అక్కడ అవతల మీద ఫోకస్ చేస్తున్నాము. అది పతనానికే దారితీస్తుంది. కాబట్టి ఎక్కువ వద్దు. చూడండి, 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత దాన్ని అడబడేయండి. ఇంట్లో వాళ్ళకి వాల్యూ ఇవ్వండి. మీ యొక్క ప్రయారిటీస్, మీరు జీవితంలో ఏం సాధించదలుచుకున్నారు, మీ హెల్త్ గోల్స్, మీ ఫినాన్షియల్ గోల్స్, మీ అంబిషన్స్, మీ ఫ్యామిలీ గోల్స్, వీటి మీద ఫోకస్ చేయండి. కొంచెం కష్టమే, కానీ మెల్లమెల్లగా మీరు ఒక్కసారి ఇక్కడ పెట్టుకొని గట్టిగా ప్రయత్నించండి. నేను ఈ పాయింట్ రాసుకుంటున్నాను, రాసుకోండి. ఓకేనా? ఇదొకటి. డోంట్ బీ అడిక్టెడ్ టు సెల్ ఫోన్. సెల్ ఫోన్కి మీరు బందీలు కాకండి. ఇంకా నెక్స్ట్, ప్రయారిటైజ్ ఫ్యామిలీ. మీ జీవితంలో ఏది ముఖ్యం అనేసి అంటే ముందు మీ ఫ్యామిలీ, మీ వాళ్ళు ముఖ్యం. ఎంతకాలం మీరు ఉంటారో అంతకాలం మీ వాళ్ళని మీరు భద్రంగా చూసుకోవాలి. మీరు చూసుకుంటే వాళ్ళు కూడా చూస్తారు.
మిమ్మల్ని. అంతే గదా! మనం ఎప్పుడైనా ఇచ్చిపుచ్చుకోవడమే ఎక్కువ ఇంపార్టెంట్. ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. తీసుకోవడం తక్కువ, ఎక్కువ ఇవ్వడం. మీ యొక్క ప్రేమ, ఆప్యాయత, సహాయ సహకారాలు ఇవన్నీ మీరు ఎక్కువ అవతల వాళ్ళకివ్వండి. మీ ఫ్యామిలీ గావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, హూఎవర్ ఇట్ మే బి. ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో వాళ్ళని కొంచెము దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి చేతనైనంత సహాయం చేయండి. మాట సహాయం గావచ్చు, చేత సహాయం గావచ్చు. సో, కాబట్టి ప్రయారిటైజ్ యువర్ ఫ్యామిలీ అండ్ క్లోజ్డ్ పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు యూ. ఎవరు నమ్ముకుంటారు మిమ్మల్ని వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తరువాత నెక్స్ట్ మీ యొక్క ప్రొఫెషన్. జాబ్ గావచ్చు, బిజినెస్ గావచ్చు. ఇక అదే జీవితం అని బతక్కండి. అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్. బట్ మెయిన్ ఫ్యామిలీ అయితే మీది మీ వైఫ్, మీ హస్బెండ్, మీ పిల్లలు, మీ అమ్మ నాన్నలు. ఇది ఇంపార్టెంట్. దీని మీదే ఫోకస్ చేయండి. అండ్ జాబ్ కూడా అఫ్కోర్స్ మనకి ఫుడ్ కావాలంటే డబ్బులే కావాలి కదా, చెయ్యండి అది. కానీ దీన్ని నెగ్లెక్ట్ చేసి మాత్రం సంపాదించకండి. ఇక్కడ ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుని డబ్బులు సంపాదిస్తారు. రేపు పొద్దున జరిగిపోయిన కాలం అనేది మళ్ళీ వెనక్కి రాదు. దర్ ఇస్ నో రీప్లే బటన్ ఇన్ అవర్ లైఫ్. మళ్ళీ రీప్లే బటన్ లేదు, వెనక్కి వెళ్ళలేం మనం. చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేయాల్సిన ముద్దు ముచ్చట్లన్నీ వదిలేసినాం అనుకో, వాళ్ళు పెద్దగా అయిపోతారు. అప్పుడు ముద్దు చేస్తారా? వాళ్ళ చేతికి వస్తారా? రారు కదా. అందుకని ఎప్పటి టైంలో ఏం చేయాలో అది చేస్తూ ఉండండి. ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంత 8 ప్రిన్సిపల్స్. ఈ 8 ప్రిన్సిపల్స్ ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి. రాసుకున్నారా డైరీలో? కావాలంటే మీకు ఒకసారి రీక్యాప్ ఇస్తాను. ఈ రీక్యాప్ ఇచ్చినాక ఇంకొక మంచి లైఫ్ ప్రిన్సిపల్ చెప్తాను. రీక్యాప్కి రెడీనేనా? ఫస్ట్ ప్రిన్సిపల్, బీ ఏ గుడ్ లిసనర్ అండ్ స్పీక్ లెస్. ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి. సెకండ్, అబ్జర్వ్ మోర్ పీపుల్ అండ్ సిచ్యుయేషన్స్. థర్డ్ది, నెవర్ స్టాప్ లెర్నింగ్. ఇంకా ఫోర్త్ది, నెవర్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్. ఇంకా తర్వాత కొన్ని వదిలేయాలి. ఏమేమి వదిలేయాలి? కంట్రోల్ ఆర్ లీవ్ ఈగో, యాంగర్, జెలస్, చీప్ కంపారిజన్ అండ్ చీప్ కాంపిటీషన్. ఇక సిక్స్త్ది, వరీ లెస్ అండ్ లాఫ్ మోర్. ఇంకా సెవెంత్ది, డోంట్ బీ స్లేవ్ టు ద సెల్ ఫోన్. ఇంకా లాస్ట్ది, ప్రయారిటైజ్ ఫ్యామిలీ. ఫ్యామిలీని ఎక్కువగా ప్రయారిటైజ్ చేయండి. వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్. తర్వాత నెక్స్ట్ మీ జాబ్ కానీ ఏం చేస్తున్నా కానీ. ఇంతే. ఈ 8 ప్రిన్సిపల్ కాకుండా ఇంకా లైఫ్లో ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రిన్సిపల్ ఉంది. అదేంటంటే ఫర్గిట్ అండ్ ఫర్గివ్ పాలసీ. ఫర్గిట్ అంటే మనకి ఇక్కడ అవసరం లేనివి, చెత్త చెదారం, పాస్ట్లో అయిపోయినవన్నీ ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటిని మర్చిపోండి. ఫర్గెట్ ఇట్. మర్చిపోండి. ఇక ఫర్గివ్ పాలసీ. ఫర్గివ్ పాలసీ అంటే ఎవరో మీకు అన్యాయం చేశారు, ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు, వాళ్ళు వచ్చి అన్న సారీ అన్నా, ఒక్క మాట సారీ అన్నారనుకోండి, క్షమించేయండి. వాళ్ళని ఇక్కడ పెట్టుకుని నీకు సారీ నన్ను చెప్పి, నువ్వు సారీ చెప్తే నేను వింటానా, నువ్వు సారీ చెప్పే పనులు చేసినవా, అది ఇది టెన్షన్ ఎక్కువ పెట్టుకోకండి, వదిలేయండి. ఓకే, ఇట్స్ ఓకే, వదిలే నాయన, నేను వదిలేసా, నువ్వు కూడా వదిలేసి. అట్లా ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనసు తేలికవుతుంది. మీ మనసు తేలికవుతుంది, ఆ క్షమాపణ అడిగిన వాళ్ళ మనసు కూడా తేలికవుతుంది. ఎంత వాళ్ళని వాళ్ళు కిందకి దిగదార్చుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగారు చెప్పండి, అలాంటి వాళ్ళని మీరు నో అని చెప్పి వెళ్ళగొడతారో కొట్టొద్దు. సో వాళ్ళని జస్ట్ ఓకే అనేసి వాళ్ళ మనసు తేలిక చేయండి, మీ మనసు కూడా తేలిక. మళ్ళీ వాటి గురించి ఆలోచించండి మీరు. అరే ఆయన సారీ చెప్పిండి వెళ్ళిపోయింది, అయిపోయింది కథ. అట్లా లైఫ్ని కొంచెం మెల్లమెల్లగా మీరు ఇట్లా వెళ్ళాలి, అట్లా వెళ్ళాలి, ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని చెప్పేసి కొంచెం ఫోకస్ చేసి మీకుగా మీరు గైడెన్స్ ఇచ్చుకుంటూ, మీకంటే చిన్నవాళ్ళు, మీ యొక్క సలహాని ఆశించే వాళ్ళకు కూడా ఇలాంటి గైడెన్స్ ఇవ్వండి. ఒక మంచి వ్యక్తిగా, పరిపూర్ణ వ్యక్తిగా మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. ఆ ఉన్నంత కాలము ఒక మంచి పేరు తెచ్చుకొని 10 మందికి సహాయపడుతూ, మాట సహాయమైన చేత సహాయమైన చేస్తూ చక్కటి జీవితాన్ని గడుపుతాము. రేపు పొద్దున వెళ్ళేటప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి. అరే నేను ఏదో ఒకటి మంచి చేసే వెళ్ళను, ఎవరిని అన్యాయం చేయలేదు కదా. ఆ మనశ్శాంతి అనేది మనకు దొరుకుతుంది. అందరం ఉంటాం కొంతకాలం, అందరం వెళ్ళిపోతాం. ఎంత మహారాజా అయినా, ఎంత అలెగ్జాండర్ అయినా, ఎంత ఎవడైనా కానీ పోవాల్సింది. ప్రశాంతంగా ఉండిపోదాం. ఏమంటారు? కొంచెం మంచి అలవాట్లు పెంచుకోండి. సో మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. ఇంకొక మంచి టాపిక్తో కలుస్తాను. ఈ వీడియో తప్పకుండా 10 మందికి ఫార్వర్డ్ చేసి మెల్లమెల్లగా మనుషుల మనస్తత్వాలు మెల్లగా మార్చాలి. కొద్దిగా మారితే కలియుగం నుంచి మళ్ళా పాత యుగానికి వెళ్ళే అవకాశం ఉంది. ఏమంటారు? సరే, ఎప్పుడు నవ్వుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్.